గిన్నె సాగర్ గారు, ITSA. ఆయన సబ్జెక్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ చిత్రకళ చరిత్ర. ఈ సెమినార్ ఏర్పాటు చేసినటువంటి ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ కళాయజ్ఞ మరియు ఈ హాల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాటి వక్తలుగా వచ్చినటువంటి శ్రీధర్ గారు, మృత్యుంజయరావు గారు మరియు బ్రహ్మం గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో సంప్రదాయ చిత్రకళల మనుగడ ఎలా అభివృద్ధి చెందాయి, వాటి పరిస్థితి ఏంటి అనే విషయాలను మాట్లాడమని నన్ను పిలిచారు. సంప్రదాయ చిత్రకళలు ఇందాక పెద్దలు శ్రీధర్ గారు మాట్లాడారు. వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలంటే ఏదో కాస్త భయంగా ఉంది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను. ఈరోజు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ అండ్ ఎవరైతే ఇక్కడికి సునీల్ గారు, దాదాపుగా ఒక 20 సంవత్సరాల పరిచయం మాది. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒకటిగా భాగస్వామ్యం చేసినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ఒక్క మాట శ్రీధర్ గారి గురించి మాట్లాడుకొని మనం టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందో లేదో తెలియదు. శ్రీధర్ గారు గొప్ప కార్టూనిస్ట్ అని అందరికీ తెలుసు. ఈనాడు పత్రిక శ్రీధర్ గారి కొరకే కొంత పర్సంటేజ్ అమ్ముడవుతుందనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇది కొంతకాలం క్రితం. వారు ఎంత గొప్ప కార్టూనిస్ట్ అంటే, నాకు బాగా ఇష్టమైన కార్టూన్, బాగా గుర్తుండిపోయిన కార్టూన్ ఒకటి ఉంది. అదొక్కటి గుర్తు చేసి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. వారు ఒకసారి జపానో ఏదో దేశం, అది నేను మర్చిపోయాను, జపానే, జపాన్ వెళ్ళే సందర్భం ఒక 15 రోజుల కొరకని. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. మీకు తెలుసు ఎంత ఉధృతంగా రాజకీయాల పట్ల ఎలాంటి జంకు బంకు లేకుండా కార్టూన్స్ వేస్తారో. ఆ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రులు, ఎవరైనా మినిస్టర్లైనా వారి గీతకు భయపడేవారు. అదే కళాకారుని యొక్క గొప్పతనం. అయితే వీరేసిన కార్టూన్ ఏంటంటే, వారు జపాన్ వెళ్ళే సందర్భం ఒక 15 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉండరు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రామారావు గారికి లక్ష్మీపార్వతికి అప్పటికి పెళ్ళి అయింది. రామారావు గారు లక్ష్మీపార్వతిని ఈ విధంగా రామారావు గారిని పట్టుకొని ఇట్లా ఎక్కడైనా స్టిల్ అదే ఉండేది. వాళ్ళు జనరల్గా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ పర్వతం ఈ విధంగా ఆమె చెయ్యి ఇట్లా పట్టుకొని ఉండేది అనమాట. ఆ విధంగా ఉన్న కార్టూన్ ఒకటి వీరు ప్లెయిన్ ఎక్కుతున్నట్టుగా వీరికి వారిద్దరూ బాయ్ బాయ్ చెప్తూ, ఇక 15 రోజులు మన పైన కార్టూన్స్ ఉండవు అనేసి ఒక కార్టూన్ గీశారండి. ఇది నిజంగా ఎంత అద్భుతమైన కార్టూన్ అనిపించిందంటే నాకు, ఇక్కడ వీరు గీయడమే కాదు, దాన్ని రామోజీరావు గారు ఒప్పుకోవడం అని అంటే వారి యొక్క విద్వత్తుకు నిదర్శనం ఈ కార్టూన్ అని నేను చెప్తున్నాను. ఇంకా ఎంత చెప్పినా చాలా తక్కువనే వారి గురించి. మరి ఈరోజు సబ్జెక్ట్కి వెళ్దాం. అసలు ఈ కళలు ఎలా పుట్టాయి ఏంటి అనేది ఇక్కడ ఉన్న ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. సార్ చెప్పినట్టుగా మనం అందరం కళాకారులమే కాబట్టి జస్ట్ ఒక్కసారి రిమైండ్ చేసుకోవటమే, మళ్ళీ ఒకసారి అందరం మననం చేసుకోవడం మాత్రమే. దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా అది మీరే అడ్జస్ట్ చేసుకోండి. కళల ఆవిర్భావం ఎలా జరిగింది అనే ఒక్క మాట మాట్లాడుకొని వెళ్దాం. ఆదిమానవుని కాలంలో గుహలలో, వారు నివసిస్తున్న గుహలలో అంతర్భాగంలో ఏదైనా వారు నివసిస్తున్న గుహ యొక్క ఎత్తు పల్లాలులో ఏదో ఒక బొమ్మ కనపడింది వారికి. ఇందాక చెప్పారు సారు, ఆర్ట్ ఎట్లా పుట్టింది, ఎందుకోసం పుట్టింది అని అంటే,
ఎదుటి యొక్క భావాలను ఒకరి భావాలను ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకోవడానికి ఆర్ట్ పుట్టింది. ఒకప్పుడు భాష లేదు. ఆ భాష లేని సందర్భంలో ఎదుటి యొక్క ఇతని భావం అతనికి తెలియజేయాలని అంటే ఏం చేయాలి? తనకు ఒక వేట దృశ్యానికి సంబంధించి ఆది మానవులంటే సాధారణంగా జంతువులను వేటాడడం, పక్షులను వేటాడడం మనకు తెలుసు, కందగడ్డలు తినడం, ఆ విధంగానే జీవించారు. ఆ విధంగా జీవిస్తున్న క్రమంలో వాళ్ళు నివసిస్తున్న గుహలో కనపడిన ఎత్తు పల్లాల్లో ఏదో ఒక జంతువు ఆకారం కనపడింది. ఆ ఆకారానికి తను బొగ్గును తీసుకొని చూపించి ఎదుటి వ్యక్తికి ఆనందపడే క్రమంలో ఆర్ట్ పుట్టిందని మనకు చరిత్ర చెప్తుంది. ఆ విధంగా మనకు చాలా గుహాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, దేశమంతటా ఉన్నాయి, ప్రపంచమంతటా కూడా ఆదిమానవ కాలంలో గీసినటువంటి గుహాలయాల్లో గీసినటువంటి చిత్రాలు ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి మనం మరీ డెప్త్ వెళ్తే నాకు సమయం సరిపోదు కాబట్టి ఆ తర్వాత ఆదిమానవుడు కాస్త పరిణతి చెంది ఆదిమానవుని స్టేజ్ నుంచి కాస్త అంటే చెట్ల తొర్రల్లో రాతి గుహల్లో నివసించడం, దాని తర్వాత క్రమము చిన్న చిన్న గుడిసెలుగా వేసుకొని చిన్న చిన్న గ్రామాలు, ఆ గ్రామాలను ఏర్పరచుకొని ఎక్కడో సారవంతమైన నేలలు నీరు ఉండే దగ్గర జీవించడం ప్రారంభించాడు. అప్పుడు తీరిక వేళల్లో వాళ్ళు అంటే ప్రజల కొరకు ఏర్పరచుకునేవే జానపద కళలు. జన అంటే ప్రజలు, పదము అని అంటే చిన్న కుగ్రామము, ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడవే ఈ జానపద కళలు. ఆ విధంగానే ఆర్ట్ పుట్టింది. మరి ఇవి ఎన్ని రకాలు అని అంటే జానపద నాట్యం, జానపద సాహిత్యం, జానపద చిత్రలేఖనం, జానపద సంగీతం, ఈ విధంగా ఒక 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ కళలను రాను రాను గుహాలయాలు, కాలంలో గుహాలయాలు దేవాలయాలు 2 విధాలుగా డెవలప్ చేయబడ్డాయి. ముఖ్యంగా కళలను మన మతపరమైన విషయాలు, స్పిరిచువాలిటీ, భక్తిని పెంపొందించడానికి ఎక్కువ ఆలయాలలో, అదేవిధంగా క్రీస్తు పూర్వము 200వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము 600-700 శతాబ్దం వరకు జరిగినటువంటి ఎల్లోరా, అజంతా పెయింటింగ్స్ మనకందరికి తెలుసు. అవే కాకుండా బాగ్ చిత్రకళ, సిత్తన్వాస గుహాలయాలు ఉన్నాయి. ఈ విధంగా గుహాలయాల్లో ఎన్నో చిత్రకళలు ఉన్నాయి. ఈ పారంపర్యనే గుహాలయాల్లో ఏదైతే చిత్రకళలు ఉన్నాయో ఆ చిత్రకళలను కంటిన్యూ చేస్తూనే లేపాక్షి ఆలయం, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేపాక్షి ఆలయంలో కూడా చాలా అద్భుతమైన చిత్రాలు ఉన్నాయన్నమాట. అవి ఈ గుహాలయాల్లో తయారు చేసినటువంటి చిత్రాలన్నీ కూడా మొత్తం న్యాచురల్ కలర్స్, ఏవి కూడా రసాయన రంగులు కావు. ఆయా ప్రాంతాల్లో దొరికినటువంటి రంగు రాళ్లతో, చెట్ల ఆకులు, పువ్వులు, ఇట్లాంటి వాటితో, కూరగాయలు ఇట్లాంటి వాటితో తయారు చేసుకున్న రంగులతో వేసినటువంటి చిత్రాలు ఇప్పటికి కూడా మనకు గుహాలయాల్లో, ఆ దేవాలయాల్లో, మీకు బృహదీశ్వరాలయం ఉంది తంజావూరులో. అక్కడికి వెళ్తే కనుక ఎవరికి తెలియని విషయం, బయట మనకు నంది మండపం కానివ్వండి, కాంపౌండ్ వాళ్ళకున్నటువంటి ఇన్నర్ సైడ్ ఉండే మండపాలలో చాలా అద్భుతమైన పెయింటింగ్స్ విజయనగర కాలానికి సంబంధించినవి ఉన్నాయి. అవి కాకుండా ఎవరికి తెలియని పెయింటింగ్స్ ఎక్కడున్నాయంటే గర్భాలయంలో ఉన్నాయి. ఇవి చోళరాజుల పీరియడ్లో 10వ శతాబ్దంలో చేసినటువంటి పెయింటింగ్స్. అవి మళ్ళీ వాటిపైన వేసి రెండోసారి వేసి విజయనగర పీరియడ్కి సంబంధించిన చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఆ గర్భాలయం యొక్క అంతర్భాగంలో ఉన్నాయి. అవి ఎవరికి కనపడవు. ఒకప్పుడు గర్భాలయం లోపలికి ప్రవేశింపజేసేవాళ్ళు, ఇప్పుడు లోపల పంపించట్లేదు. ఒకవేళ లోపలికి పంపించినా కూడా అవి చూస్తే అంటే చీకటిగా ఉంటుంది, అబ్జర్వ్ చేసే తప్ప కనపడవు. అద్భుతంగా ఉన్నాయి అక్కడ పెయింటింగ్స్. ఈ విధంగా ఆలయాల్లో మనం చాలా వరకు చూడొచ్చు. వాటి పరంపరనే కొంతకాలం క్రితం మన జానపద కళలు నిర్లక్ష్యం చేయబడినాయి. ఎలా నిర్లక్ష్యం చేయబడినాయి అంటే, ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించడానికి వచ్చే కంటే ముందు బాగానే మన భారతదేశ సంప్రదాయ కళలన్నీ కూడా మనుగడ చెందినాయి. ఆ తర్వాత ఈ ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆధునిక పోకడల వల్ల మన భారతీయ చిత్రకారుడు కూడా
ఎందుకు ఇంత శ్రమ పడాలి, ఏదో అట్లా ఇట్లా చేసేస్తే ఒక బొమ్మ తయారవుతుంది కదా అనే సున్నితత్వానికి వచ్చి నెగ్లిజెన్స్ చేయడం జరిగింది. ఏ లెవెల్లో నెగ్లిజెన్స్ జరిగింది అని అంటే, అజంతా గుహాలయాలు 1000 సంవత్సరాలు భారతీయులకు కనపడకుండా పోయినాయండి. ఇది మనం అందరం గమనించాల్సిన విషయం. ఒక 1000 సంవత్సరాలు అజంతా పెయింటింగ్స్ ఎవరికి కనపడలేదు. దానికి కారణం మన నిర్లక్ష్యం. 1819వ సంవత్సరంలో ఒక కాకతాళీయ సందర్భంగా, ఆ బ్రిటిష్ వాడు వేట సందర్భంగా ఆ పెయింటింగ్స్ బయటపడినాయి. అప్పుడు హైదరాబాదు సంస్థానం, అప్పుడు హైదరాబాద్లో ఉండేది అజంతా ప్లేస్, హైదరాబాద్ సంస్థానాల్లో ఉండేది. హైదర్ అలీ రాజుకు ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేసి అవి మళ్ళీ బయటపడినాయి. ఈ విధంగా సంప్రదాయ కళలకు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం జరుగుతూనే ఉంది. చూసి చూడనట్టు, విననట్టు వదిలేసిన జానపద అండ్ సంప్రదాయ చిత్రకళలు ఇప్పుడు ప్రస్తుతం ఏమైపోయిందంటే పరిస్థితి, మళ్ళీ ఒక దాదాపుగా 30 సంవత్సరాలుగా నాకు తెలిసి కొంచెం మళ్ళీ వాటిపైన శ్రద్ధ పెట్టి ఇప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో చూడండి, ఎక్కడ ఆఫీసులలో చూడండి పెయింటింగ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జానపద కళలు కలంకారీ, నకాషి, నిర్మల్, ఇవే కాకుండా విజయవాడ పక్క కొండపల్లి బొమ్మలు, తోలు బొమ్మలు, ఇవన్నీ కూడా జానపద కిందికే వస్తాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి ఎలాగొచ్చిందంటే, ఒక్క జానపద శైలిలో ఒక పాట ఉంటే ఆ సినిమా హిట్ అయినట్లే అనే స్థాయికి మళ్ళీ ఈ జానపద శైలిని తీసుకెళ్తున్నారు. అంత అదృష్టం ఏంటంటే ఆ కళాకారులకు మళ్ళీ ఇప్పుడు ఈ కళలను రివైవ్ చేశారు. ఇదంతా కూడా ఒకప్పటి వైభవం, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం నిర్లక్ష్యం వహించి ఒక చిన్న 2-3 మాటలు మాట్లాడేది ఉంది. నేను మళ్ళీ నా ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఒక 2 మాటలు మాట్లాడతాను. అప్పటి వరకు ఈ పారంపర్యం మనకు అజంతా నుంచి లేపాక్షి 16th సెంచరీ, ఆ తర్వాత వీళ్ళను అనుసరిస్తూ ఇప్పుడున్నటువంటి ఈ 3 చిత్రకళలకు సంబంధించిన కళాకారులు ఏ విధంగా చేశారు, ఆ కళల్లో ఏ విధంగా చేశారు, వాళ్ళు ఏ విధమైన కలర్లు వాడారు, అవి ఏ విధంగా తయారు చేసుకున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ప్రజెంటేషన్ ద్వారా చూద్దాం. నిజంగా చెప్తున్నానండి, ఒక పెయింటింగ్ చేయాలనంటే దాదాపుగా ఒక కళాకారుడికి 1 వారం పడుతుంది. మన ప్రక్రియలో క్యాన్వాస్ పైన మన రసాయన రంగులు వాడి, లేదంటే ఆయిల్ కలర్స్ వాడి, ఈవెన్ 1 గంటలో ఒక పెయింటింగ్ చేసే టాలెంట్ ఉండే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కానీ ఇది అలా కాదు, చాలా పెద్ద ప్రాసెస్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఖాదీ గుడ్డను వీళ్ళు ఖాదీ గుడ్డ పైన పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. కనపడుతుందా అండి మీకు? లాస్ట్ ఉండేవారికి ఓకే. ఖాదీ గుడ్డ పైన వీళ్ళు పెయింటింగ్స్ చేస్తారండి. ఖాదీ గుడ్డను మొదట కొనుక్కొని వచ్చి ఆ గుడ్డను ఒక రోజంతా నానబెట్టి రాత్రి అంతా మరుసటి రోజు తీసుకెళ్ళి నదిలో తీసుకెళ్ళి ఉతికి దాన్ని పారే నీటిలో పెట్టడం. పారే నీటిలో ఎందుకు పెట్టడం అని అంటే, ఆ గుడ్డకు ఉండేటువంటి ఏదైతే గుడ్డ ప్రాసెస్లో ఉన్నటువంటి మొత్తం నదిలో వెళ్ళిపోయి గుడ్డ క్లియర్ కావడానికి పారే నీటిలో పెట్టాలి. అదేవిధంగా దాన్ని ఎండనివ్వాలి. నెక్స్ట్ దాన్ని ఎండలో పూర్తిగా ఎండనివ్వాలి. నెక్స్ట్ ఎండిన ఆ గుడ్డను గేదె పాలు, కరక పౌడరు, ఈ ఉతికి రెడీ చేసుకున్నటువంటి గుడ్డను గేదె పాలు, కరక పౌడర్ అని కరక్కాయలతో పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడరు ఈ పాలను రెండింటిని మిశ్రమం చేసి ఆ మిశ్రమంలో ఈ ఉతికిన గుడ్డను ప్రవేశపెట్టి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఈ మిశ్రమాన్ని అంతా కూడా మళ్ళీ పిండేసి బాగా ఇదిలిస్తారండి. ఇదిలించడం దేనికి అంటే ఆ పాల రస ఈ కరక పౌడర్ అంతా కూడా క్లియర్ కావడానికని బాగా ఇదిలిస్తారు. నెక్స్ట్ దాన్ని మనకు రాసేందుకు అనువుగా ఉండడానికని ఒకసారి లాగి అంత క్లియర్గా చేస్తారు. దాన్ని మళ్ళీ ఎండనిస్తారు. ఎండిన తర్వాత దాదాపుగా ఒక 2 hours బాగా ఎండలో ఎండిన తర్వాత మర్దన చేస్తారు. ఒక కర్ర తీసుకుని దాంట్లో ఉండే అంత గుజ్జు అంతా కూడా క్లియర్ అయిపోయి గుడ్డ రాసేందుకు అనువుగా కావడానికి
ఆ తర్వాత ఒక ఇటుక రాయి తీసుకొని దాన్ని క్యాన్వాస్ పైన బాగా రుద్ది రాసేందుకు అనువుగా తయారు చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత కూడా దాన్ని బాగా లాగి క్లియర్ చేసేసుకొని ఆ తర్వాత వీళ్ళు రాసేందుకు సిద్ధం చేసుకున్నారండి గుడ్డను. వీళ్ళు విశేషం ఏంటంటే బొమ్మ వేసే కంటే ముందు బార్డర్స్ వేసుకుంటారు. కలంకారీ విధానంలో బొమ్మ వేసే కంటే, మెయిన్ ఫిగర్ వేసే కంటే ముందు బార్డర్స్ వేసుకుంటారు. ఆ బార్డర్స్కి ఆ చివర్లో ఒక కొలత పుల్ల తీసుకొని 4 పక్కల కొలత పుల్లను పెట్టేసుకొని ఆ గుడ్డను అట్లా మడిచి, వాళ్ళు పెన్సిల్ వాడరు, చింత పుల్లలతో తయారు చేసుకున్న బొగ్గు వాడతారు డ్రాయింగ్ వేసుకోవడానికి. అది తర్వాత వస్తుంది మీకు. ఆ బొగ్గు తీసుకొని 2 వేళ్ళ మధ్య పట్టుకొని ఆ గుడ్డను మడిచి ఎంతైతే అవసరమో అంత బార్డర్ మడిచి ఆ విధంగా లాగితే లైన్ వచ్చేస్తుంది. ఎలాంటి స్కేల్ కానీ అది వాడరనమాట. ఓకే, అది ఈ లైన్ వేసే విధానము. తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత డ్రాయింగ్స్ వేసుకోవడం. ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించిన డ్రాయింగ్స్ చింత పుల్లలతో తయారు చేసిన బొగ్గు వాడతారు వీళ్ళు, పెన్సిళ్ళు వాడరు. ఈ డ్రాయింగ్స్ వేసిన తర్వాత వాళ్ళు బ్లాక్ కొరకని వాడే, అది ఏ విధంగా తయారు చేస్తారో నెక్స్ట్ వస్తుంది. కసిం కారం అని అంటారు. బ్లాక్ లైన్ కోసం అని వాడే ద్రవాన్ని కసిం కారం అని అంటారు. ఆ కసిం కారంతో వాళ్ళే తయారు చేసుకున్నటువంటి కుంచె, బ్రష్ అంటే కుంచె ఏ విధంగా తయారు చేసుకుంటారో మీకు నెక్స్ట్ వస్తుంది. ఆ కుంచెతో ఆ కసిం కారంలో ముద్ది ముంచి ఆ విధంగా అదుముతూ రాస్తారనమాట. నెక్స్ట్ ఇది రాసిన తర్వాత పటిక పౌడర్ వాటర్లో వేసి, పటిక పౌడర్ రెడ్ కలర్, ఇప్పుడు మొదట బ్లాక్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత బ్లాక్ లైన్ వచ్చేసిన తర్వాత వీళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ ఉంచుతారు ఫిగర్స్కి. జనరల్గా ఎవరైనా, వీళ్ళైనా సరే, నకాశి వాళ్ళైనా సరే, ఈవెన్ మధుబని ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా రెడ్ కలర్ ఉంచుతారు. ఆ రెడ్ కలర్ కోసమని పటిక వాటర్, ఎక్కడైతే రెడ్ కలర్ అవసరమో బ్యాక్గ్రౌండ్స్లో కానీ లేదు డిజైన్స్లో కూడా రాసేదానికి వాళ్ళు పటిక వాటర్ వాడతారు. నెక్స్ట్ ఇది పటిక వాటరు బ్లాక్ చేసిన తర్వాత ఆ గుడ్డను తెచ్చి నీళ్ళల్లో, పారే నీళ్ళల్లో అంటే నది, పారే నీళ్ళల్లో ఎందుకు అని అంటే దానికి ఉండేటువంటి ఏదైతే వేస్టేజ్ ఉందో అదంతా కూడా క్లియర్ అయిపోవడానికి పారే నీళ్ళు ఒకవేళ అనువుగా లేని చోట ఉంటుంది, వీలు కాదు, సిటీలలో పారే నీళ్ళు దొరకవు. కాబట్టి పెద్ద పెద్ద టబ్స్ లాంటివి పెట్టుకొని ఆ గుడ్డను తీసుకొని బాగా జాడించాలి. ఇదొకటి అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఎండలో ఆరనివ్వాలి. ఇది ఆరిన తర్వాత మొదటి ప్రక్రియ, కసిం కారంతో లైన్ వేసాం, పటిక వాటర్తో రెడ్ కలర్కు వేసాం. ఈ 2 కలర్స్ ఆరిన తర్వాత అది నదిలో ఉతికి ఆరిన తర్వాత ఇక్కడ చావల్ కొడి పౌడరు, సురుడు చెక్క పౌడరు, మంజిస్టా, ఈ 3 పౌడర్స్ కలిపి బాగా ఉడికించిన నీళ్ళల్లో ఇప్పుడు తయారు చేసినటువంటి గుడ్డను ప్రవేశపెడితే బ్లాక్ పర్ఫెక్ట్ బ్లాక్గా, రెడ్ పర్ఫెక్ట్ రెడ్గా ఈ చర్య జరిగి వస్తుంది. ఈ కలర్స్ అండి, ఇవి న్యాచురల్ కలర్సు, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ పోవు. ఆ విధంగా ఉంటుంది. ఇది మొదటిది. ఆ తర్వాత చూడండి ఈ కింద మీకు కనపడుతుంది, రెండవసారి మళ్ళీ రెడ్ కలరు ప్యూర్ రెడ్గా, అంటే బాగా రెడ్గా రావాలని అంటే పటిక వాటర్ రెండవసారి వేయాలి. ఆ రెండవసారి వేసే ముందు మళ్ళీ కరక పౌడర్ పాల మిశ్రమంలో అద్దాలి ఆ గుడ్డను. రెండవసారి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ రెండవసారి కూడా అద్ది మళ్ళీ ఆరనిచ్చిన తర్వాత దీనికి మళ్ళీ పటిక వాటర్తో రెండవసారి వేయాలి. నెక్స్ట్ ఈ గుడ్డను ఆరిన తర్వాత ఈ గుడ్డను గొర్రెపేడ వాటర్లో 1 రోజు రాత్రి అంతా కూడా నానిచ్చాల. మరుసటి రోజు ఆ గొర్రెపేడ వాటర్ను గుడ్డ నుంచి వేరు చేయాలి, బాగా పిండి. అది తీసుకెళ్ళి నదికి వేరు చేసి నదికి తీసుకెళ్ళి దాన్ని ఉతకాల. బాగా ఉతికిన తర్వాత ఈ విధానాన్ని కలంకారీ ప్రక్రియలో సలవేయడం అని అంటారు. సలవేయడం అని అంటే ఏంటి? ఫస్ట్ ఆ తెచ్చిన గుడ్డను బాగా ఉతికి తేమ ఇసుక పైన కానీ లేదంటే నాచు అంటే ఎండిపోకుండా ఎప్పుడు తడిగా ఉండాల, అట్లాంటి ప్లేస్ను చేసుకుని వాళ్ళు ఆ గుడ్డ పైన వాటర్ వేస్తూ ఉండాలి, ఎప్పుడు ఎండకూడదు. ఈ విధంగా 3 days 3 రోజులు కంటిన్యూ చేస్తే మనకు ఫైనల్గా
ఈ విధంగా కలంకారీ గుడ్డ 2 కలర్స్తో బ్లాక్ అండ్ రెడ్, ఈ 2 కలర్స్తో ఒక ప్రక్రియ ఉంది. దీనికి మళ్ళీ కలర్స్ వేయడం వేరు. ఇక్కడికే కలంకారీ గుడ్డ తయారయ్యే ఒక సెక్షన్ కూడా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఆల్ కలర్స్ కూడా కావాలి అని అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు కరక పౌడర్ కాకుండా ఓన్లీ గేదె పాలల్లో ఆ గుడ్డని అద్దాలి. అది తీసేసి మళ్ళీ ఎండనివ్వాలి. ఎండనిచ్చిన తర్వాత ఇప్పుడు మనకు కావలసిన కలర్స్ అన్నీ కూడా ఎల్లో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఆల్రెడీ ఉంది, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఇట్లా అంటే చాలా లిమిటెడ్ కలర్స్ ఉంటాయి వీళ్ళ కలర్స్లలో. ఆరెంజ్ కలరు, ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్ ఉండదు. ఎక్కడైతే గ్రీన్ కలర్ గుడ్డ పైన అవసరమో అక్కడ మొదట ఎల్లో కలర్ వేసుకొని దానిపైన మళ్ళీ తిరిగి గేదె పాలల్లో అద్దిన గుడ్డ పైన అంటే మళ్ళీ వెంటనే ఒకసారి ఎల్లో కలర్ వేసి దాని తర్వాత వెంటనే బ్లూ కలర్ వేస్తే గ్రీన్ రాదు, పాడైపోతుంది. మళ్ళీ ఎల్లో కలర్ వేసిన తర్వాత ఎక్కడైతే గ్రీన్ కావాలో మళ్ళీ గేదె పాలల్లో అద్ది దాన్ని మళ్ళీ ఆరనిచ్చి ఆ తర్వాత మన గ్రీన్ కావాలన్న కాడ ఎల్లో పైన వేస్తే గ్రీన్ వస్తుంది, బ్లూ కలర్ వేస్తే. ఈ విధంగా టోటల్ కలర్స్ అన్నీ వేసి మనకు కలంకారీ గుడ్డ రెడీ అయిపోయింది. ఇది కలంకారీ ప్రాసెస్. నెక్స్ట్ ఈ వీళ్ళు చేసినటువంటి పెయింటింగ్స్ సంబంధించిన బార్డర్స్, హద్దులు, వీటికి సంబంధించిన డిజైన్స్ కొన్ని. నెక్స్ట్ ఇక్కడ మనం వీళ్ళు వాడే చింతపొగ్గు ఏ విధంగా తయారు చేసుకుంటారు. చింతపుల్లలన్నింటినీ సేకరించి ఆ విధంగా పెట్టి వాటిని మండించే అంటే అగ్గిపెట్టి మండించాలి. మండించి ఇక్కడ ఒక ఫోటోలో మీకు నా అదృష్టం అది ఒక పక్షి కనపడుతుంది, అది ఉట్టే చెప్తున్నా, దానికి సంబంధించింది కాదు. నెక్స్ట్ మండించి ఆ నిప్పుల పైన ఏదైతే మండించిన పుల్లలు ఉన్నాయో ఆ నిప్పుల పైన బూడిద కాకముందే ఇసుకను కప్పివేయాలి. ఒక 1 అవర్ తర్వాత ఆ ఇసుకను మళ్ళీ తీసేస్తే అది ముందుది ఆ ఇసుకను మళ్ళీ ఏదైతే కప్పి పెట్టామో ఒక 1 అవర్ తర్వాత తీస్తే అది బొగ్గుగా ఏర్పడుతుంది. అంటే బూడిద కాకముందు నిప్పు పైన కప్పివేయబడ్డ నిప్పు బొగ్గుగా ఏర్పడుతుంది. ఆ బొగ్గుగా ఏర్పడిన ఆ పుల్లల పైన బెరడు ఉంటుంది, దాన్ని తోలు, ఆ తోలును కూడా విడదీయాలి, లేకపోతే డ్రాయింగ్ వేయడానికి అనువుగా ఉండదు. ఆ 2 లైన్లు వస్తాయి అన్నమాట. ఆ తోలునంతా తీసేసి పుల్లను రెడీ చేసుకుని ఇది వాళ్ళు ఏది బొగ్గును తయారు చేసే విధానం. నెక్స్ట్ ఇది కుంచె, వాళ్ళు వేసే కుంచెని ఏ విధంగా తయారు చేసుకుంటారు చూడండి. ఇది ఉలన్ గుడ్డ అయితే కాస్త మనకు వాటర్ను బాగా అబ్జర్వ్ చేసుకొని ఎట్లా అవసరమో అట్లా వదలడానికి వీలుగా ఉంటుంది ఆ గుడ్డ. అందువల్ల ఉలన్ గుడ్డను మనం దీనికి బొంగు కర్ర అంటారా, వెదురు పుల్ల, ఆ పుల్లను పెన్సిల్ లెవెల్లో చేసుకొని ముందు భాగంలో ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అట్లా వదులుకొని పెన్సిల్ లాగానే మనకు ఇక్కడ డిఫరెంట్ అంటే ఎక్కువ బోల్డ్గా కలర్స్ వేసేది ఉంటే కనుక బాగా మందంగా ఉండే నీడిల్ ఉండే మాదిరిగా తయారు చేసుకోవటం, లేదు షార్ప్ లైన్స్ వేయడానికి చెక్కుకొని షార్ప్గా ఉండే విధంగా ఆ విధంగా చేసుకొని దానికి ముందు భాగంలో 1 ఇంచున్నర తయారు చేసుకొని గుడ్డను చుట్టుకొని ఆ చుట్టిన గుడ్డ పైన దారం తీసుకొని కలశానికి బ్రాహ్మిన్స్ చుడతారు చూసారా, ఆ విధంగా చుట్టాలి. ఎట్లా అంటే అట్లా చుడితే అది మనకు తొందరగా పోతుంది అనమాట. అట్లా కాకుండా ఆ విధంగా చుట్టి వాళ్ళు బ్రష్లను తయారు చేసేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వాడే కలర్స్ ఏమేం కలర్స్ వాడతారు? గేదె పాలు, కరక పౌడరు, పటిక, దానిమ్మ బెరడు, జాప్రా గింజలు, ఇవి ఏ కలర్స్గా వస్తాయి, ఏ కలర్స్కి ఉపయోగపడతాయి మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అనమాట. జాప్రా గింజలు, తర్వాత నెక్స్ట్ బ్యాక్ కరక పిందెలు, నెక్స్ట్ చావల్ కొడి పుల్లలు, చావల్ కొడి పౌడరు, కరక పువ్వు, కరక పిందె, కరక కాయ, ఈ రకంగా 3 రకాలుగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళకి ఈ కరక. ఆ తర్వాత సురుడు చెక్క, కత్త అంటే మనం పాన్లో వేస్తాం చూసారా అదనమాట. ఆ తర్వాత అది వచ్చి మోదుగ పువ్వు, ఎండిన మోదుగ పువ్వు. నెక్స్ట్ ఇదిగోండి మోదుగ పువ్వు చెట్టు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, పబ్బాకు, అది
ఆ చివరిది. ఆ పబ్బాకి ఏంటంటే ఈ మంజిస్టా చావల్కొడి ఫస్ట్ రెడ్ కలర్ కోసం అని ఎప్పుడైతే మనం అవన్నీ వేసి గుడ్డను ప్రవేశపెడతాం మొట్టమొదటి ప్రక్రియలో, దాంట్లో ఈ మంజిస్టా కనుక ఆ ఒక మంజిస్టా చెట్టు, ఆ మంజిస్టా ఆకులు కనుక వేస్తే ఎక్కువ వైట్ రావడానికి, కలర్స్ ఎక్కువ రోజులు మన్నికగా ఉండడానికంటే ఆ గుడ్డకు బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందట. నేను పిహెచ్డి చేసే టైంలో ఆ ఒక పబ్బాకు కొరకని దాదాపు 1 month నేను కష్టపడ్డాను. ఆ ఆకు ఇప్పుడు వాడట్లేదు శ్రీకాళహస్తిలో. ఒకే ఒక వ్యక్తి ఓల్డ్ మెన్ ఒక అతను ఉంటే అతన్ని తీసుకెళ్ళి దాదాపుగా శ్రీకాళహస్తికి ఒక 50 kilometers దూరంలో ఒక నదిలో ఉంటే తీసుకొని వచ్చానమాట ఆ చెట్టు. అది ఆ తర్వాత నీలి ఆకు, నీలి కలర్ వీళ్ళు ఈ చెట్టు ఆకుతోని తయారు చేసుకుంటారు. ఆ చెట్టు పేరే నీలి ఆకు, నీలి చెట్టు. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న బ్లూ కలర్ ఎట్లా తయారు చేసుకుంటారో ఉంది, చూద్దాం. ఒక 2 టబ్బులు పెద్దవిగా కట్టి ఈ బ్లూ చిన్న చిన్న కొమ్మలన్నింటినీ తెచ్చి ఆ టబ్బుల్లో వేసి ఒక 2 రోజులు బాగా నానబెట్టి నీళ్లు బాగా వేసి, ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఒక కర్ర తీసుకొని బాగా మర్దన చేయాలి ఆ టబ్బులో. చేస్తే ఆకులన్నీ రాలిపడి ఆ పుల్లలన్నీ వేరు చేసేసి దాన్ని గుజ్జుగా తయారవుతుంది అనమాట. ఆ గుజ్జును 2 టబ్బులు చేయాలన్నాం కదా, మొదటి టబ్ ఇది. 2వ టబ్బులోకి దాన్ని ప్రవేశపెట్టాలి. పెట్టి సోడా ఉంటుంది కదా, బట్టల సోడా, అది కనుక దాంట్లో కలిపి ఆ మిశ్రమంలో కలిపి వేడి చేస్తే అది కేక్స్గా తయారవుతుంది. వేడి చేస్తే బాగా వేడైపోయి కేక్స్ తయారవుతుంది. దాన్ని కట్ చేసి మనకు మార్కెట్లో దొరికే బ్లూ కేక్స్ అవే. అది ఈ బ్లూ ఆకుతోని జాప్రా గింజలు, ఆ తర్వాత గొర్రెపేడ. నెక్స్ట్ ఇది అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ అండి కలంకారీ ప్రాసెస్లో. బ్లాక్ కలర్ ఏ విధంగా తయారు చేస్తారు? బెల్లము, తాటి బెల్లము, తర్వాత తుప్పు పట్టిన ఇనుపు ముక్కలు. నెక్స్ట్ ఈ రెండింటి మిశ్రమం, ఈ బెల్లము తాటి బెల్లము మిశ్రమంలో తుప్పు పట్టిన ఇనుప ముక్కలను ప్రవేశపెట్టి దాదాపుగా భూమిలో పాతి ఉన్న కుండల్లో ఒక 15 నుంచి 20 రోజులు కనుక ఉంచితే ఇది మనకు కసిం కారం అని అంటారు వీళ్ళు. బ్లాక్ కలర్గా ఉపయోగపడుతుంది. ఆ పాలు, కరక పౌడర్ కలిపిన మిశ్రమంలో అద్దిన గుడ్డ పైన చేస్తే మాత్రమే బ్లాక్ వస్తుంది, ఇంకో రకంగా రాదు మరి. నెక్స్ట్ ఇప్పుడు కలర్స్, పటిక వాటర్, చావల్కొడి, ఇదేంటిది, ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వాటికి సంబంధించిన క్లియర్గా తెలియట్లేదు, వాటికి సంబంధించిన కలర్స్. నెక్స్ట్ ఇది వీరు ఒకసారి తయారు చేసుకుంటే కలర్స్ దాదాపుగా 1 month 2 months వరకు కూడా వాడుకోవచ్చు, అట్లా ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళు తయారు చేసుకున్న బొగ్గు, కలము, అదే అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్ధమాన పరిస్థితుల్లో చిత్రకారుడి పాత్ర అనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. పరిస్థితులను బట్టి మనం ఆర్టిస్టులను మోల్డ్ అయిపోవాలనే దానికి. ఈ అబ్బాయి గొర్జా రమేష్ గొర్జాల, ఎక్కడ, శ్రీకాళహస్తి. ఇతను బేసిక్గా శ్రీకాళహస్తిలో మీకు తెలిసేలేదు దాదాపుగా ఒక 300-350 ఫ్యామిలీస్ ఉన్నాయండి కలంకారీ వర్క్ చేసేది. మొత్తం కుటీర పరిశ్రమగా ఉంది అక్కడ. జనరల్గా అక్కడ ఆ ఊరిలో ఉండే చిన్నపిల్లలకు అవేర్నెస్ వస్తుంది కదా, ఆ విధంగా అవేర్నెస్తో ఈ అబ్బాయి ఒక గురువు దగ్గర కలంకారీ పెయింటింగ్ నేర్చుకున్నాడు, రమేష్ గొర్జాల అనే వ్యక్తి. ఆ తర్వాత ఎవరో సలహా ఇచ్చారట, హైదరాబాద్ వెళ్ళి నువ్వు BFA చేయి బాగుంటుంది అని. హైదరాబాద్ వెళ్ళాడు, BFA చేశాడు. చేస్తున్న సందర్భంలో వాళ్ళ గురువులు ఇచ్చిన సలహాతో అతను ఈ కలంకారీ ప్రాసెస్ అంతా లేకుండా, ఇందాక చెప్పాం కదా ఒక వారం పడుతుంది ఒక గుడ్డ తయారు చేయాలంటే కలంకారీలో, అలా కాకుండా ఇతను డైరెక్ట్ దొరికే క్యాన్వాస్, రసాయన రంగు అంటే యాక్రిలిక్ కలర్స్ తీసుకొని క్యాన్వాస్ పైన ఆ విధంగా కలర్స్ని అంతా కూడా పూసేసి, ఏ మెయిన్ ఫిగర్ వినాయకుడు కావాలి అతనికి అనుకోండి, ఉదాహరణకి వినాయకుడు కావాలంటే వినాయకుడికి సంబంధించిన మోడ్రన్గా ఒక బొమ్మ అతను వేసేసి లోపల అన్నీ కూడా ఆ చిన్న ఫిగర్స్ అన్నీ కూడా వినాయకుడికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన ఫిగర్స్, ఇవన్నీ కూడా ఈ డ్రాయింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కలంకారీకి సంబంధించినవి, పారంపర్యంగా వస్తున్న కలంకారీకి సంబంధించినవి. కానీ ప్రాసెస్ ఉండదు,
ఇతను ఈ క్యాన్వాస్ నేరుగా దొరికే క్యాన్వాస్ను కలర్స్ను వాడి ఈ విధంగా చేసి ఇప్పుడు ఇప్పుడు అమ్మకాలు జరుపుతున్నటువంటి ఆర్టిస్టులలో లీడింగ్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క బొమ్మ 4-5 లక్షలు అమ్ముడుపోతుంది, 5-6 లక్షలు అమ్ముడుపోతుంది ఇతని బొమ్మలు. ఈ విధంగా కలంకారీని అతనికి వచ్చిన విద్యను ఆయన ఐడియాతో, సార్ చెప్పారు ఇందాక, క్రియేటివిటీ ఉండాలా ఆర్టిస్ట్ దగ్గర అని. క్రియేటివిటీ, తను ఏం చేస్తే ఏమవుతుంది, మార్కెట్ని నేను ఏ విధంగా పొందగలను అని ఆలోచించి ఆ విధంగా చేసి ఇప్పుడు ఆయన చాలా అద్భుతంగా డబ్బు సంపాదించుకుంటున్నాడు. పేరు కూడా మంచి పేరు ఉంది ఆంధ్రప్రదేశ్లో. సరే, నెక్స్ట్ ఆ తర్వాత ఇతను మునిరత్నం గారు కలంకారీ శ్రీకాళహస్తిలో 1957లో, అంటే ఆ స్టోరీ నేను చెప్పలేదు, కొంచెం ఆ స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు కమలాదేవి చటోపాధ్యాయ వారి సమకాలికురాలైనటువంటి రాజకీయవేత్త, మంచి విద్యావేత్త, కలంకారిణి, ఆమెను నేషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డుకి డైరెక్టర్గా చేసి 1955లో చేసి, మళ్ళీ ఎక్కడైతే భారతదేశంలో కనుమరుగైపోయినో భారతదేశానికి సంబంధించినటువంటి సంప్రదాయ కళలన్నింటినీ రివైవ్ చేయాలని ఈమెను ప్రతినిధిగా పెట్టి చేసిన సందర్భం. ఆ సందర్భంలో ఆమె భారతదేశం అంతా తిరుగుతూ ఇక్కడికి శ్రీకాళహస్తికి వచ్చింది. శ్రీకాళహస్తికి కొడుమూరు రామ్మూర్తి సహకారంతో, కొడుమూరు రామ్మూర్తి అనే వ్యక్తి కూడా కలంకారీ కూడా చేశాడు. కోరా అనే పేరుతో, సార్కు తెలిసే ఉంటుంది, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళకు కూడా ఆయన పేరు తెలిసే ఉంటుంది, ఇప్పుడు లేరు. కోరా అనే పేరుతో ఆయన పెయింటింగ్స్ చేసేవారు. ఆయన ద్వారా ఆయనను సపోర్ట్ తీసుకొని ఈమె అన్ని విలేజెస్ తిరిగి వీటిని వెలికి తీసే ప్రయత్నం చేసింది. అందులో శ్రీకాళహస్తిలో 1957లో ఒక ప్రొడక్షన్ సెంటర్ కమ్ శిక్షణ సంస్థ ఆ విధంగా 57లో నెలకొల్పింది. ఈ నెలకొల్పడానికి ఆమె పడ్డ శ్రమ ఇట్లా అట్లా కాదనమాట. శ్రీకాళహస్తిలో 3 ఫ్యామిలీస్ వారు మాత్రమే చేసేవాళ్ళు. అంతకుముందు ఆ 3 ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఆదరణ తగ్గి బ్రతుకు తెరువు లేక వేరే వేరే వృత్తుల్లో స్థిరపడిపోయినారు. ఆ 3 జంపాల వారు, ఆరణి వాళ్ళు, జొన్నగడ్డల వాళ్ళు, ఈ ముగ్గురు ఆ విధంగా అయితే ఈ ముగ్గురిని పిలిపించేసి మేము రివైవ్ చేయాలని అనుకుంటున్నాము, ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, మీరు శిక్షణ ఇవ్వాలి అని ముగ్గురిని పిలిపిస్తే 2 జంపాల వారు, ఆరణి వాళ్ళు ఒప్పుకోలేదట. ఇది మాది, మేం చేస్తున్నాం, మేము ఇంకొకరికి నేర్పించామని నేరుగానే చెప్పేశారట. అందుట్లో ఈ లక్ష్మణయ్య, జొన్నలగడ్డ లక్ష్మణయ్య, ఈయన ఎలిమెంటరీ టీచర్గా ఉంటే మీకు అక్కడ ఇచ్చే వేతనం మేము ఇక్కడ ఇస్తాం, మీరు చెప్పాలి అనేసి ఆయన ఒప్పించి ఆయనను మొదటి ఉపాధ్యాయునిగా పెట్టి 1957లో స్టార్ట్ చేస్తే 6 ఒక్కొక్క బ్యాచ్కి 6 అని నిర్ణయించారు. అందులో 6 చేరారు కానీ ఒకరు చేయలేదట. 5 మాత్రమే కంప్లీట్ చేశారట 57లో, 2 సంవత్సరాల కోర్సుగా పెట్టి. అప్పుడు చేసినటువంటి 5లో ఒకరైన ఐతూరు మునికృష్ణయ్య, ఇతను మొదటి బ్యాచ్ వ్యక్తి. అతన్ని జొన్నలగడ్డ లక్ష్మయ్య టర్మ్ అయిపోయిన తర్వాత అతన్ని టీచర్గా పెట్టి కొంతకాలం నడిపించారు. మొదటి బ్యాచ్లో చదువుకున్న విద్యార్థిని టీచర్గా పెట్టి కొంతకాలం నడిపించారు. ఆ నడుస్తున్న సందర్భంలో అతనికి శిష్యుడు ఈ మునిరత్నం అనే వ్యక్తి. ఇప్పుడు ఇతను శిల్పకళాశాల టీటీడీ, నేను పనిచేస్తున్నటువంటి టీటీడీ దేవస్థానంలో నేను శిల్పకళాశాలలో పనిచేస్తాను. అక్కడ 2013లో కలంకారీ కోర్సు ఉండాలి అని సుబ్రహ్మణ్యం గారు, IAS గారు, వారు ఆలోచించి ఈ మునిరత్నం గారిని ఉపాధ్యాయునిగా పెట్టి అక్కడ కోర్సు రన్ చేస్తున్నాం. 2 years కోర్సు ఇప్పుడు అద్భుతంగా రన్ అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం 10 మంది పిల్లల్ని తీసుకుంటాం. అట్లా 2 సంవత్సరాల కోర్సుగా రన్ జరుగుతూ ఉంది. అక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఈయన ప్రత్యేకత ఏంటి, మరి ఈయన గురించి ఎందుకు చెప్పాలి అని అంటే, ఈయన కలంకారీ జనరల్గా కలర్స్ వేసే విధానం ఎలా ఉంటుందంటే, బాపు బొమ్మలు చూశారు కదా మనం, అంటే లైట్ అండ్ షేడ్ లేకుండా ఫ్లాట్ కలర్స్ వేయడమే కలంకారీ విధానం జనరల్గా అయితే. కానీ ఇతను అలా కాకుండా కలంకారీ ప్రాసెస్లోనే, కలంకారీ విధానంలోనే లైట్ అండ్ షేడ్ చూపించడం ఈయన ప్రత్యేకత. కలంకారీ కలర్స్తో ఈయన పోర్ట్రేట్స్ కూడా చేస్తూ ఉంటాడు. జనరల్గా మనుషుల పోర్ట్రేట్స్ కూడా చేస్తూ ఉంటాడు కలంకారీ కలర్స్తో, కలంకారీ ప్రాసెస్లో. అందువల్ల నేను చేసిన PhDలో ఈయనకు కూడా ఒక పారాగ్రాఫ్ ఉంచడం జరిగింది. నెక్స్ట్
అయిపోయింది. అక్కడికి కలంకారీ రాత పని అయిపోయింది. ఇప్పుడు ముద్రణ, ఇక్కడ మచిలీపట్నంలో ముద్రణ చూడండి. ఈ బ్లాక్స్తోని తయారు చేసి మచిలీపట్నం మచిలీపట్నం దగ్గర 7 కిలోమీటర్స్ ఉంటుంది బందర్లో. ఆ బందర్ నుండి దాదాపుగా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. బందర్ దగ్గర పెడన దగ్గర ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది బిజినెస్. అక్కడ కూడా చాలామంది ఈ ప్రింటింగ్ ప్రాసెస్ జరుపుతూ ఉంటారు. నెక్స్ట్ ఇది వాళ్ళు సేమ్ అక్కడ ఎట్లా అయితే ఉడికిచ్చారో ఇందాక చూసాం కదా, ఆ ప్రాసెస్ అంతా కూడా మొత్తం ప్రాసెస్ అంతా కూడా సేమ్ అండి. మళ్ళీ చెప్పాల్సిన పని లేదు, సమయం సరిపోదు. ఇదేమో ప్రింటింగ్, అదేమో చేతితో రాసేది అనమాట. నెక్స్ట్ ఇది సలవేయడం, ఇందాక చెప్పాం కదా. నెక్స్ట్ ఇది ఆరిచ్చి ఎక్స్పోర్ట్ చేయడం. నెక్స్ట్ వాళ్ళు వాడే కలర్స్, ఎల్లో కలరు అంత కలర్స్. ఆ తర్వాత ఇది వాళ్ళు వాడే బ్లాక్స్ ఏ విధంగా తయారు చేస్తారు అనేది నేను అక్కడికి కూడా వెళ్ళి, గంగాధర్ అని ఇంకా కూడా ఉన్నారు ఆయన, అక్కడ కూడా వెళ్ళి నేను తీయడం జరిగింది. టీక్ కర్ర పలకలు తీసుకొని దానిపైన వైట్ వేసేసి దానిపైన డిజైన్స్, రిపీట్ డిజైన్స్ వస్తాయి కాబట్టి ఏమంటారు బటర్ పేపర్ పైన ఒకసారి వేసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అచ్చులు తీసుకొని దాన్ని ఆ లైన్ వదిలి బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేయటం, ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ వదిలి బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేయటం. ఈ విధంగా వాళ్ళ టూల్స్ అవన్నీ. నెక్స్ట్ ఈ విధంగా చాలా ఎన్నో వందలు ఉన్నాయి, వేలు ఉన్నాయి అతని దగ్గర డిజైన్స్. నెక్స్ట్ వీళ్ళు ఇది 1965 నుండి భారతదేశంలో ఈ కళాకారులను, అంటే కలంకారీ అనే కాదు, కలంకారీ, నకాషి, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ ఈ చేతి వృత్తుల వాళ్ళకు 1965 నుంచి నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చేసే ప్రక్రియలో అవార్డ్స్ పొందిన వాళ్ళు వీళ్ళు. ఇందాక గురజాల రమేష్ అని చెప్పాను కదా, ఇతనేమో మునిరత్నం, ఈ కళ్ళజోడు అతను. ఇక్కడ నుంచి 3వ ఫోటో అతనేమో గురజాల రమేష్. నెక్స్ట్ ఇక్కడికి కలంకారీ అయిపోయింది. ఇప్పుడు నకాషి చిత్రకళ ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లా చేర్యాల్ అనే విలేజ్లో వెంకటరమణ అని ఒకే ఒక ఇతను వేములవాడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయినాడంట ఎప్పుడో, చాలా వాళ్ళ పూర్వీకుల సందర్భంగా. ఇప్పుడు అతనికి సంబంధించిన వెంకటరమణ కొడుకు చంద్రయ్యకు 2 కొడుకులు, వైకుంఠం, నాగేశ్వరరావు. వీళ్ళ కుటుంబం మాత్రమే నకాషి చిత్రకళ చేస్తుంది. వీళ్ళు చేసినవి మాత్రమే ఒరిజినల్ జానపద చిత్రాలు. వీళ్ళ దగ్గర ట్రైనింగ్ చేసి కొందరు చేస్తున్నప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు. ఇది ఈ ప్రక్రియ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ళు వాడేది క్యాన్వాస్ వాళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు. అది ఎట్లా తయారు చేసుకుంటారు అంటే చింతగింజల గుజ్జు, ముందు చింతగింజలను బాగా ఉడికిచ్చేసి దాన్ని గుజ్జును తయారు చేసేసుకొని దాన్ని ప్లస్ గమ్ము ఈ 2 కలిపి ఉడికిచ్చేసేసి శుద్ధ పౌడర్ దాంట్లో కలిపి ఆ మిశ్రమాన్ని గుడ్డకు వేస్తారు. ఆ గుడ్డకు ఒకసారి కాకుండా 2 సార్లు, 2 ఆరిన కొద్ది 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఎంతైతే అవసరమో వాళ్ళకు ఆ విధంగా తయారు చేసుకొని ఎండిన తర్వాత వాళ్ళు తయారు చేస్తారు. వీళ్ళు నకాషి వారు దాదాపుగా 60 ఫీట్ వరకు ఒక్కొక్క కథలు ఉంటాయి. వీళ్ళు చేసేది పెయింటింగ్స్ దేనికి అని అంటే కుల పురాణాలు, జాతక కథలు, మన రామాయణ భాగవత కథలు, స్క్రోల్ పెయింటింగ్స్ అనమాట. అంటే ఒక్కొక్క పెయింటింగ్ సైజ్ వచ్చి విడ్త్ ఆ పన్నా సైజు ఉంటుంది, అంటే 6 ఫీటో 8 ఫీటో పన్నా సైజు ఉండి పొడవు మాత్రం 60 ఫీట్ వరకు ఉంటుంది. దాంట్లో ప్యానల్స్గా ఆ ఘట్టాలను చూపిస్తూ స్టోరీ రాయటం వీళ్ళ పని. ఇది ఇందాక సార్ చెప్పారు, ఉడత తోక వెంట్రుకలతో వాళ్ళే తయారు చేసుకుంటారు ఈ బ్రష్లను. ఈ ఉడతలు ఎవరు పట్టిస్తారు? వీళ్ళు పట్టించారు. ఎవరైతే స్టోరీలు చెప్తారో, స్టోరీలు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే యాచకులు. ఊరూరులో వెళ్ళి డబ్బుల కొరకని ఆ ఊరిలో ఉండే ఒక పెద్ద, అంటే ఊరికి సర్పంచో లేదంటే ఎవరో లీడర్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన మీ కులానికి సంబంధించిన కథ మేము చెప్తాం అనేసి వాళ్ళతో వారం రోజులు 15 రోజులు ఆ కథ ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మాట్లాడుకొని
వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. అట్లాంటి వాళ్ళు ఉడతలు పట్టుకొని వచ్చి వీళ్ళకి ఇస్తే ఆ ఉడతలతో వీళ్ళే బ్రష్లు, రకరకాల బ్రష్లు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఆ గుడ్డ ఇందాక చెప్పినట్టుగా తయారు చేసుకున్న గుడ్డను, ఇది క్యాన్వాస్ను ముందు డ్రాయింగ్ వేసుకొని, వీళ్ళు కూడా చింతపుల్లలే వాడతారు, వీళ్ళు కూడా పెన్సిల్ వాడరు. ఆ చింతపుల్లలతో ముందుగా డ్రాయింగ్ వేసేసుకుని, డ్రాయింగ్ వేసుకున్న తర్వాత వీళ్ళల్లో ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ఫిగర్స్ వదిలేసి ముందుగా బార్డర్స్ బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు రెడ్ కలర్తో. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కలర్స్కి అన్నీ మిగతా కలర్స్ అన్నీ వేస్తూ పిక్చర్ని తయారు చేస్తారు. చూడండి, తర్వాత బార్డర్, ఆ తర్వాత ఒక్క నిమిషం, ఇక్కడ రంగురంగును వేర్ చేస్తూ బ్లాక్ లైన్ డ్రాయింగ్ కడతారన్నమాట. బ్లాక్ కలర్తో లైన్ డ్రాయింగ్ కట్టి పిక్చర్ను పూర్తి చేస్తారు. నెక్స్ట్ ఇది పూర్తి అయిన నకాషీ చిత్రం. నెక్స్ట్ వీళ్ళు ఒక పెయింటింగ్సే కాకుండా శిల్పాలు కూడా చేస్తారు. వీళ్ళు చేసే శిల్పాలు ఏంటంటే మాస్కులు, ఆ తర్వాత గ్రామదేవత విగ్రహాలు. వీళ్ళు నకాషీ చిత్రకారులు చేసే గ్రామదేవత విగ్రహాలు. నెక్స్ట్ వాళ్ళు వాడే మెటీరియల్ శుద్ధ పౌడరు, చింతగింజలు అంబలి, అదనమాట. రంప పొట్టు వీళ్ళు వాడేది. నెక్స్ట్ వీళ్ళు వాడే కలర్స్ కూడా రంగురాళ్ళు. బ్లాక్ కలర్ వచ్చి వీళ్ళు ఒక దీపపు, అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కానీ మన పిల్లలకు తెలియదు. కందిలి అనేది ఉండేది, దీపం వెలుతురులో పెడితే దీపం కనుక వెలిగిస్తే ఆ పొగ వచ్చి పొడ ఏర్పడుతుంది. ఆ పొడ తీసుకొని ఆ పొడలో వాటరు, గమ్ము వేసి బ్లాక్ కలర్ రెడీ చేసుకుంటారు. మరి వైట్ కలర్ వచ్చి సముద్రంలో దొరికే గవ్వలు ఉంటాయి చూసారా, ఆ గవ్వలను రాతిపైన రుద్ది గమ్ము వాడి వైట్ కలర్ను వాడతారు వీళ్ళు. అదేవిధంగా ఈ మిగతా కలర్స్ అన్నీ కూడా భూగర్భంలో దొరికే రంగు రాళ్ళను వాడతారనమాట. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ సేమ్ వీళ్ళు, ఒక్కసారి బాబు, వీళ్ళ దగ్గర కూడా గ్రీన్ కలర్ ఉండదు. గ్రీన్ కలర్ కోసం అని బ్లూ, ఎల్లో పౌడర్ మిక్స్ చేసుకొని గ్రీన్ కలర్ తయారు చేసేసుకుంటారు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఏలే లక్ష్మణ్ మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఆర్టిస్టు. అతను నకాషీకి సంబంధించిన విధానాన్ని కూడా కాస్త చూద్దామని చేసిన పెయింటింగ్స్. నెక్స్ట్ ఇక్కడ వెంకటరామయ్య, ఆయన కొడుకు ఈయన చంద్రయ్య. నెక్స్ట్ చంద్రయ్య కొడుకు వైకుంఠం నాగేశ్వరరావు, వాళ్ళ ఇద్దరు భార్యలు. ఇందాక నేను చెప్పానే కథలు చెప్పుకునే వాళ్ళకు వీళ్ళు ఈ పెయింటింగ్స్ చేస్తూ ఉంటారని, దానికి సంబంధించిన కథలు చెప్తా ఉన్నారు చూడండి అక్కడ. అయితే మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళ చిత్రాలు మనకు దొరకకుండా ఎక్కడో మ్యూజియంస్లో చాలా 16th సెంచరీకి సంబంధించి సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి, ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో ఉన్నాయి పెయింటింగ్స్ వీళ్ళవి కూడా. అయితే వీళ్ళ విధానంలో వీళ్ళు కథలు చెప్పేవాళ్ళు వీళ్ళ దగ్గర కొని కథలు చెప్పి జాగ్రత్త పరిచి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటారు. ఆ కథ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఆ జీర్ణం అయిపోయిన తర్వాత ఆ గుడ్డ తీసేయాలని అనుకున్నప్పుడు ప్రిజర్వ్ చేసి పెట్టారనమాట. తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తారు జీర్ణమైన గుడ్డను. అందుకని నకాషీ చిత్రాలకు సంబంధించిన పురాతన చిత్రాలు మనకు తక్కువ లభ్యమవుతున్నాయి. ఆ తర్వాత కొంత అవేర్నెస్ వచ్చి మ్యూజియంస్లో అక్కడిక్కడ మనకి ఇప్పుడు కనపడుతున్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఈ పురాణాలు జాంబవంత పురాణం, ఈ జాతక కథలు, పురాణాలు అని చెప్పుకున్నాం కదా, వాటికి సంబంధించిన కొన్ని స్లైడ్స్ ఇవి. నెక్స్ట్ గౌడ పురాణం అట్లా అనమాట, ఏమేం పురాణాలో ఇవి. నెక్స్ట్ అక్కడికి నకాషీ అయిపోయింది. ఇప్పుడు నిర్మల్కు సంబంధించిన చిత్రరచన విధానంలో ముఖ్యంగా ఈ బోర్డు ఒకటి రెడీ చేసుకోవాలి. ఆ బోర్డు రెడీ చేసుకోవాలంటే ఫ్రేమ్ కోసమని టీక్ వుడ్ ఫ్రేమ్స్, ఆ ఫ్రేమ్స్కి వాటర్ ప్రూఫ్ బోర్డు, ఆ బోర్డును కొట్టేసి బోర్డు తయారు చేసుకొని దానిపైన సెల్యులోజ్ గుజ్జు, ఇది డైరెక్ట్ నేరుగా దొరుకుతుంది మార్కెట్లో, సెల్యులోజ్ గుజ్జు, ఆ గుజ్జును వేసేసి దానిపైన బాగా ఉల్లిపిరి పేపర్తో రుద్దుకొని తయారు చేసుకొని ఆ తర్వాత మిషన్ సహాయంతో పెయింటింగ్ వేయడం. దానికి వీళ్ళు బ్రష్తో వేయరు, బ్యాక్గ్రౌండ్స్ మిషన్ సహాయంతో వేస్తారు. వీళ్ళు వేసే బ్యాక్గ్రౌండ్స్ కూడా డైరెక్ట్ ఉంటే డార్క్ రెడ్ ఉంటుంది, లేదంటే బ్లాక్ ఉంటుంది. దానిపైన మళ్ళీ పెయింటింగ్స్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్
ఈ పెయింటింగ్స్ చేసే ముందు వీళ్ళు వేసుకునే డ్రాయింగ్స్, ముందు డ్రాయింగ్ ఉల్పిరి పేపర్ పైన అంటే పేపర్ పైన ముందు వేసుకొని ఆ లైన్ అనుసరిస్తూ ఆ లైన్ పైన డాట్స్ ఒక చిన్న నీడిల్తోని రంధ్రాలు, ఇదంతా మనకు తెలుసు ప్రక్రియ, రంధ్రాలు వేసుకొని ఆ రంధ్రాలు వేసుకున్న పేపర్ను బోర్డు పైన పెట్టుకొని ఆ శుద్ధ పౌడర్తో అటా అని రుద్దితే కింద డ్రాయింగ్ వస్తుంది. ఎందుకు ఈ ప్రక్రియ చేస్తారంటే వీళ్ళు ఎక్కువగా చేసిన పెయింటింగ్సే ఎక్కువ చేస్తూ ఉంటారు. ప్రతిసారి డ్రాయింగ్ వేసుకోవాలంటే టైం వేస్ట్ అన్నట్టుగా వీళ్ళు ఈ విధంగా ఒకటి తయారు చేసి పెట్టేసుకుంటారు. ఆ విధంగా మనకు డ్రాయింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఫిగర్ ఎట్లా ఉందో అట్లా వైట్ ముందు వేయాలి. మనకందరికీ తెలుసు ఆర్టిస్టులకు వైట్ వేయకపోతే కలర్ గుణం తెలియదు, అందుకని ముందు వైట్ నింపుకుంటారు. నెక్స్ట్ ఆ తర్వాత ఒక్కొక్క కలర్స్ మళ్ళీ వైట్ అయిన తర్వాత ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసేసుకొని ఇప్పటి వరకు ఆయన బోర్డును నీళ్ళల్లో పెట్టి బాగా ఉలిపిరి పేపర్తో సాల్ట్ పేపర్తో బాగా రుద్దుతారు అనమాట నునుపు కోసం. ఆ తర్వాత ఒక్కొక్క డ్రాయింగ్కి సంబంధించిన ఏ డ్రాయింగ్కి సంబంధించిన ఏ కలర్కి సంబంధించిన డార్క్ కలర్ తీసుకొని ఫినిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా తయారు చేసిన నిర్మల్ పెయింటింగ్స్ కొన్ని. నెక్స్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన పెయింటింగ్స్. వాళ్ళు పెయింటింగ్స్ మాత్రమే కాకుండా లెటర్స్ కూడా రాసేవాళ్ళు అనమాట. డార్క్ బోర్డ్స్ పైన గోల్డ్ కలర్తోని. ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫీసులో ఎక్కడైతే ఉంటాయో మొత్తం హైదరాబాద్లో, విజయవాడలో ఎక్కడైనా సరే వాళ్ళ బోర్డ్స్ మాత్రమే ఉండేవి. వాళ్ళు రాసే లేపాక్షి వాళ్ళు వాళ్ళతో తీసుకొని మన ఆఫీసెస్కి వాళ్ళు సప్లై చేసేవాళ్ళు అనమాట, వాళ్ళే రాసేవాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు వాడే కలర్స్ గోల్డ్ కలరు, సిల్వర్ కలరు, సెల్యులోజ్ గుజ్జు, మిగతా కలర్స్ అన్నీ. ఈ కలర్స్ అన్నీ కూడా డ్యూకో కలర్స్, అంటే మనకు కార్లకు స్కూటర్లకు వేస్తారు చూసారా, ఆ కలర్స్ వీళ్ళు బోర్డు పైన వేసుకుంటారు. నెక్స్ట్ ఇవి ఆ కలర్స్ని వాడి వీళ్ళు చేసిన కొన్ని వస్తువులు చూడండి. వాటర్ ట్యాంక్ పైన కూడా పెట్రోల్ ట్యాంక్ పైన కూడా శివుడు బొమ్మ వేసేసుకుని నిర్మల్కి సంబంధించి. రైట్. నెక్స్ట్ ఇది వీళ్ళు కూడా నకాషి వాళ్ళలాగానే పెయింటింగ్స్కి మాత్రమే కాకుండా శిల్పాలు కూడా తయారు చేస్తారనమాట. ఆ శిల్పాలకు సంబంధించి వీళ్ళు తెల్ల పొనికి కర్ర, వీళ్ళు ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ అనే ప్రాంతంలో వీళ్ళు నిర్మల్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నిర్మల్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటే 1957లో హైదరాబాద్కు ఒక బ్యాచ్ని పిలిపించి భూసాని కృష్ణయ్య వాళ్ళ ఫాదర్ వాళ్ళని పిలిపించి హైదరాబాద్లో మనకు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ దగ్గర లేపాక్షి దగ్గర ఈ నిర్మల్కి సంబంధించిన ప్రొడక్షన్ సెంటర్ చాలా పెద్దదిగా ఉందండి, ఇప్పుడు కూడా ఇంకా రన్ అవుతుంది. ఈ తెల్లపొనికి కర్ర అంటే ఆ ప్రాంతంలో దొరికే కర్ర, ఆ కర్రను ఏదైతే వస్తువు మనం తయారు చేయాలని అనుకుంటున్నాం, శిల్పం తయారు చేయాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన మొదటి స్టేజ్ అనమాట, ఉట్టిగా ఒక షేప్. ఆ తర్వాత వీళ్ళు కూడా చింతగింజల గుజ్జు రంప పొట్టు కలిపిన మిశ్రమాన్ని ఆ శిల్పాలకు ఆ ఎత్తు పొలాల కోసమని ఆకారం కోసమని వీళ్ళు వాడుతూ ఉంటారు. ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళు. ఇది మొత్తం తయారైంది. ఈ విధంగా షేప్ అంతా కూడా మొత్తం తయారైన తర్వాత దానిపైన కలర్ వేసే కంటే ముందు శుద్ధ పౌడర్తోని వాళ్ళు ముందు రుద్దుతారు. శుద్ధ పౌడరు దాన్ని మళ్ళీ పేపర్తో సాల్ట్ పేపర్తో బాగా రుద్ది నెక్స్ట్ కలర్స్. ఫస్ట్ కలర్ వచ్చి వైట్ కలర్ వేయాలా, అది మనకు తెలుసు. ఏ కలర్స్ వేయాలన్నా ముందు వైట్ కలర్, ఆ తర్వాత ఏ కలర్స్ అవసరమో ఆయా కలర్స్ వేసి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు వాడేది రంపపోటు గుజ్జు, వెదురుతో తయారు చేసినటువంటి, అంటే గడ్డి వాళ్ళు ఇందాక కొంచెం ముందు చూపించి ఇక్కడ చూసారా పక్షులు చెట్లు అట్లా ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న చిన్న రెమ్మలను వాటిని చూపించాలని అంటే వెదురుతో తయారు చేసినటువంటి అయితే పర్మనెంట్గా ఉంటుందని వాళ్ళు వెదురు కళ్ళకు సంబంధించిన గడ్డిని కూడా వాడతారు. నెక్స్ట్ వాళ్ళు చేసినటువంటి పెయింటింగ్స్ నిర్మల్ వాళ్ళు ఏ వస్తువులు చూడండి, ఆర్నమెంట్స్ దాచిపెట్టుకోవడానికి బాక్సులు, తర్వాత ట్రేస్, ఆ విధంగా గంజీఫా. ఇది గంజీఫా గురించి ఎవరికైనా తెలుసా? నాకు తెలిసి మీకు తెలిసి ఉంటుంది సార్, తెలీదా? గంజీఫా అని పాత రోజుల్లో రాజులు ఆడేదానికని పేకాట ముక్కలకు సంబంధించి రౌండ్లో ఉండేట, అవి రాజులు ఆడడానికని తయారు చేసేటువంటి ఆ పైన ఉండే ప్యానల్ అవే అనమాట. దశావతారాలు మన ఈ స్పిరిచువల్కి సంబంధించిన బొమ్మలనే వేసేవాళ్ళు వాళ్ళు, అవి పేకాట ఆడడానికి వాడేవాళ్ళట. భూసాని నర్సింగ్ అని ఈ మధ్యనే చనిపోయారు ఆయన
90 ఇయర్స్ ఏజ్లో చనిపోయారు ఈ మధ్యనే. ఆయన ఒక్కడే చేసేవాడు ఇప్పుడున్న వాళ్ళల్లో, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవి చేసేవాళ్ళు ఎవరు లేరు. గంజీఫా. నెక్స్ట్ ఇది చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో చూడండి. వాళ్ళు నిర్మల్ వాళ్ళు చేసిన వస్తువులు అవి, వాళ్ళు తయారు చేసిన వస్తువులు చేసి కలర్స్ వేశారు. నెక్స్ట్ అయిపోయింది. ఇందాక నేను మునికృష్ణయ్య అని చెప్పాను కదా, ఆ పైన ఉండే ప్యానెల్ ఆయన కూడా చనిపోయారు, లేరు ఇప్పుడు. నేను పిహెచ్డి చేసేటప్పుడు ఉన్నారు. ఆ తర్వాత కలంకారీకి సంబంధించిన రామచంద్రయ్య అనే ఒక వ్యక్తి, ఈయన భూసాని కృష్ణయ్య, ఇక్కడ హైదరాబాద్లో నిర్మల్ ఇండస్ట్రీలో ఉండే వ్యక్తి. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూస్ చేసినటువంటి ఫొటోస్. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ఈ 3 సంప్రదాయ కళలకు సంబంధించినటువంటి చిన్న ప్రజెంటేషన్. ఆ తర్వాత ఫైనల్గా ఒక మాట మాట్లాడతానని చెప్పాను. ఒకటే అవుతుంది సార్, రైట్ టైమే. మన అధ్యక్షుల వారు సునీల్ గారు వారి ఉపోద్ఘాతంలో మొదలు వివరించినట్టుగానే మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసుకోవాలని అంటే నా అభిప్రాయం ప్రకారంగా లలిత కళా అకాడమీ అని ఒక అకాడమీ ప్రతి రాష్ట్రానికి ఉండేది. నేషనల్ లలిత కళా అకాడమీ అని ఢిల్లీలో ఉంది, అది రన్ అవుతానే ఉంది అద్భుతంగా. మొత్తం దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ లలిత కళా అకాడమీస్ ఏ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నాయో మాకు ఒక నివేదిక ఇవ్వండి అని రాజశేఖర రెడ్డి చెప్తే అప్పుడు వీళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది వారికి. ఆ సందర్భంలో ఒక 3 మీటింగ్స్కి మమ్మల్ని కూడా, నేను కూడా వెళ్ళినాను. ఆర్జా శ్రీకాంత్ గారు పిలిచారు, వెళ్ళాము. అప్పుడు నాకు బాగా గుర్తు, ఒక ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ మేము పునరుద్ధరిస్తున్నాము అనేసి తన నోటితో చెప్పిన సందర్భం కూడా ఉంది. అయినా సరే అప్పుడు ఆ పని జరగలేదు, ఆయన చనిపోయారు, ఆ పని జరగలేదు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అలాంటి ఒక సంస్థను మనం కనుక ఏర్పరచుకోగలిగితే ప్రభుత్వం ద్వారా, ఇప్పుడు చూడండి డ్రాయింగ్ పోస్టులు లేవు అని ప్రతి ఒక్కరం బాధపడతా ఉన్నాం. లాభం ఏమని చెప్పండి? మన తర్వాత తరాల వారికి నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, కొంతకాలం క్రితం రాజులు కళాకారులను పోషిస్తూ వాళ్ళ ద్వారా చేసినటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి చిత్రలేఖనం వల్లనే ఈనాడు మనం సాంఘికంగా జీవించగలుగుతున్నామని నేను ఖచ్చితంగా నమ్మగలను. మరి ఇప్పటి నుంచి తర్వాత తరాల వారికి ఆ సంస్కృతిని అందించాలి అని అంటే పునాది ఎక్కడ పడాలి అని అంటే స్కూళ్ళల్లో పడాలి. ఆ స్కూళ్ళల్లో డ్రాయింగ్ మాస్టర్స్ లేరు అని అంటే ఇప్పుడు మాదొక సంస్థ ఉంది ఇక్కడ, ఈ ఫోరం ఫర్ ఆర్టిస్ట్, లేదంటే విజయవాడ ఆర్ట్ సొసైటీ, లేదంటే ఎక్కడో ఏలూరులో ఆమె సంధ్యారాణి ఒకటి, ఇంకెవరో ఉన్నారు, చాలా సంస్థలు ఉన్నాయి. ఒక్కరం వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగితే ఎవరు ఇవ్వరండి. మనమందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి ఎప్పుడైతే ఒక సంస్థను నెలకొల్పుకొని ఆ సంస్థ ద్వారా మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఏదైనా కదలిక వస్తుందని నా అభిప్రాయం. ఈ విధంగా ఆ విధంగా ఏర్పరచుకున్న తర్వాత ఆ ప్రెసిడెంటో లేదనంటే ఇంకెవరో వెళ్ళి అక్కడే అమరావతి దగ్గర ఒక టెంట్ వేసుకొని కూర్చుందామండి, నిరాహార దీక్ష చేద్దామండి. ఎందుకు కాదంటారండి? చచ్చిపోయే వ్యక్తిని బతికించాలని చూస్తారు ఎవరైనా సరే. అప్పటిదాకా కదలది ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. 1986 నా టీటీసీ అయిపోయింది. అప్పుడు ఒక 3 పోస్టులు వేశారు, డ్రాయింగ్ పోస్టులు. అప్పటి నుంచి మొన్న ఈ మధ్య ఏదో జగన్ పీరియడ్లో ఒక 2 పోస్టులు అన్నారు, అది ఏమైందో తెలియదు. పోస్టులు లేవు, బాగా నిర్లక్ష్యం చేయబడుతుంది మన చిత్రలేఖన విభాగం. స్కూళ్ళల్లో ఎప్పుడైతే పిల్లల్లో టీచర్ ద్వారా చిత్రాల మీద అభిరుచి ఏర్పరుస్తామో వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ క్రియేటివిటీ సార్ చెప్పినట్టు వాళ్ళు నెక్స్ట్ తరాల వారికి మన సంస్కృతిని అందించే అవకాశం ఉంటుందని, ఆ విధంగా లలిత కళా అకాడమీ ఒకటి తయారు కావడానికి మనం అందరం కృషి చేస్తారని ఆశిస్తూ ఈ వేదిక నుంచి నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫోరం ఫర్ ఆర్టిస్ట్ వారికి, మరి సునీల్ టీం అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఇందాక చెప్పిన ప్రజెంటేషన్కి ఏదైనా డౌట్ ఉంటే 1 నిమిషం ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. చెప్పండి. అవును సార్,
చింతపుల్లలు అయితే మనకు రాసేందుకు అనువుగా ఉంటుంది. మిగతా ఏ పుల్లలైనా సరే సరిగా రావు. ఏ పుల్లలైనా కూడా ఇప్పుడు ఏదో ఒక కర్ర తీసుకుంటామండి, ఆ కర్ర తీసుకొని బొగ్గు అయిన తర్వాత అట్లా మీరు అట్లా అనండి, ఒకటి స్మూత్గా యూజ్ అవుతుంది, ఇంకొకటేమో గట్టి అసలు పోనేపోదు. ఆ పోనేపోదు ఏదైతే గట్టిదనం ఉంటుందో అది రాయడానికి అనువుగా ఉండదు కదా. వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి ఏర్పాటు చేసుకుని ఉంటారు. ధన్యవాదాలండి.